తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను ఆసరా చేయూత పెన్షన్ నిధులు విడుదల చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇస్తుందో అది మనకి పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. అంటే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అందిస్తారు, ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇప్పటికే మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మొన్ననే మనకి రైతు భరోసా వంటి పథకాలు కూడా అమలు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి నిధులు విడుదల చేయడం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చే పెన్షన్ కాకుండా మనకి పెన్షన్ పెంచి ఇచ్చే విధానాన్ని అయితే అమలు చేయనుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రూ. 2,000 పొందుతున్న వారికి, అంటే రూ. 2,000 ఎవరైతే తీసుకుంటారో వారికి రూ. 4,016 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను కంపల్సరీగా మీరు ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో మనకి ఈ కేవైసీ ఎవరైతే నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్రంలో ప్రతి జిల్లాలకి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందించనుందండి. సో దాదాపుగా 48 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే 5 లక్షల మంది పైకి అయితే ఉన్నారండి. సో వారికి కూడా ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు అయితే అప్డేట్ అయితే ఉండదండి. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే ఎప్పుడు దీనిపై అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.